ఏ కంపెనీలకు అలైన్మెంట్ చేస్తా ఉన్నారు, ఎన్ని వేల కోట్లు ఉన్నటువంటి భూములను మారుస్తా ఉన్నారు. అలైన్మెంట్ పారదర్శకం జనం ఫస్ట్ డిమాండ్ చేస్తా ఉన్నారు. నువ్వు అలైన్మెంట్ చేయాలంటావు, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కేమంటాం. గతంలో కూడా కేంద్ర మంత్రి గెలవడం జరిగింది. అయ్యా రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి ఉంది, రాక్షస పాలన వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పాలన లేదు, ప్రజాపాలన రైతులను మోసం చేసేటువంటి గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో నాయకులు ప్రజలను నమ్మించి ఆశ పెట్టి మోసం చేసి గద్దెనెక్కినటువంటి రాజకీయ నాయకులు మంత్రులుగా ఉన్నారు. ఈ రోజు ఎవరు కూడా రైతులను కలుస్తామంటే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారా అంటే అందరూ 100 ఎకరాల భూసాలకి, చౌటుపల్లి ఫార్మా కంపెనీకి, ఆమరగల్లో ఫార్మా కంపెనీకి, ఇండస్ట్రియల్ కంపెనీకి, హెచ్ఎంలో ఉన్నటువంటి వెంచర్లకు, బడాబాబులకు, మర్రిగూడలో ఉన్నటువంటి గజ్వేల్ కానీ, భువనగిరి కానీ, వికారాబాద్లో కానీ 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మార్చి వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళతోటి బేరసారాలు నడుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎవరి కొరకు మీరు ప్రజాపాలన ప్రజల కొరకు అలైన్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ అలైన్మెంట్ ఎవరి పాలు కొరకు అంటా ఉన్నాం. ఇంతమంది రోడ్డెక్కింది, మాకు వద్దయా తులారు వద్దని పట్టుకుంటాం. తులారు వద్దురా, వ్యవసాయం మిత్ర నియంగా ముందుకు పోతా ఉన్నాం మేము. కనుక మీరు ఇప్పటికైనా అయ్యా అధికారంలో పెట్టారా, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పారు మీరు. గత ప్రభుత్వమే చెప్పిరి. ఈ రోజు సిపిఎం పార్టీ పిల్లలు రైతులకు అండగా ఉంది. రేపు ఏ పార్టీ పిలిచినా మేము మా రైతులకు ఏం చెప్పాలి. తప్పు సమాచారం ఆ పార్టీ ఏమైందని ఎక్కడున్నా చూసినా మూలకున్న ముసలోడు కూడా ఒక్కోసారి ఆవేశం వస్తుంది. మూలకున్నటువంటి ముసలోడు కూడా ఆవేశం వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఒక పిల్లిని ఇంగ్లీష్ పెట్టినప్పుడు ఏమైతే చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. నేను ఒక రైతుని, నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. నాకు ఆర్ఐ వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, రేపు భూమి సర్వేకి ఏ ఒక్కరు వచ్చినా సాగనికైనా సిద్ధం, సంపనికైనా సిద్ధం. ఇప్పటికే భూములు సర్వే చేస్తే వారసత్వంగా వచ్చినటువంటి భూములు పోతా ఉంటే హార్ట్ అటాక్ వచ్చి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క రైతుకు ఇప్పటికి 50 లక్షలు ఏమని డిమాండ్ చేస్తా ఉన్నా. పిల్లల రైతుల తరఫున చచ్చిపోయినటువంటి రైతు కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం గారికి 2 సార్లు పోవడం జరిగింది. గడ్కరీని 2 సార్లు మాట్లాడినాం. అయ్యా మా రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. మాటలు చెప్పి దెబ్బలెక్కినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు రైతులు పిల్లల రైతులకు అపాయింట్మెంట్ చేయలేరు. ఎక్కడున్నా నిరంకుశంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీసులను పెట్టుకొని చేస్తా ఉన్నారు. పోలీసులకు కూడా ఒక పెళ్ళం పిల్లలు వ్యవసాయం కుటుంబమే, వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు కూడా వ్యవసాయంలో ఎట్లుంటే వాళ్ళకు కూడా తెలుసు. అయినా ఉద్యోగరీత్యా చేస్తా ఉన్నారు. కనుక అయ్యా ఇప్పటికైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మీరు వ్యవసాయ కుటుంబం అని చెప్తా ఉన్నారు. మీరు వ్యవసాయ కుటుంబం అంటే చిన్న సన్నకారు రైతులను, పేద రైతులు పెద్దగొట్టడమేనా? బడా కంపెనీలను కాపాడమా? 100 ఎకరాల్లో భూసాలను కాపాడమా? హెచ్ఎంలో వెంచర్లను కాపాడమా? మీరు ఒక ప్రెస్ మీట్ మీరు చెప్పాలి. మేము బలవంతాన్ని గుంజుకునే చెప్పండి. ఈ సీట్ కూడా ప్రజలు బలవంతాన్ని గుంజుకునే రోజు అధికారుల దగ్గరకు వచ్చిన చెప్తా ఉన్నాం. మీ నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు 2026లో నీ కుర్చీలు కొనబడతారు. వెళ్ళడా అంటే ఈ రైతు కొనబడతారు. రైతుగా అంటే మా గుండె ధైర్యం, మా వెనక ఎవరు లేడనుకోకు. ఇప్పటిదాకా ప్రచారం చేయలేదు. మాకు ఎదురు తిరిగినోడు రాజ్యాధికారం కొరకు పనిచేసే వాళ్ళు మీరు, వ్యవసాయం కొరకు పనిచేసే వాళ్ళు మేము. వ్యవసాయం వారసత్వంగా వచ్చినటువంటి వ్యవసాయం చిన్నపిల్లలకు, పెళ్లిలకు, వారసత్వానికి కట్న కానుకలు ఇచ్చుకున్న పరిస్థితి. ఇలా కొన్ని కుటుంబాలు పోయినాయి. వారు మీకు భూమి ఇస్తున్నారు. ఉన్న భూమి ఏమో వారు బిడ్డలకు ఇస్తే వాడంటుండు, పోయిన భూమి వీడంటుండు. కనుక ఇప్పుడున్నటువంటి ఈ భూమిని పిల్లల అలైన్మెంట్ ని రీజనల్ రింగుని ఏ విధంగా ఉంటుందో రింగ్ గా మార్చి చిన్న పిల్లని రింగారంటే పురాణించుకుని చేసిన లక్కోరు గారు ఎవరైనా అడుగుతా ఉన్నారు. అలా ఏ లక్కోరు రంగవాడు చేసుకుని అడుగుతున్నాం. రింగుని మాపేసాం, క్రమాలు ఏం పెట్టుకుంటున్నాం, ఏ డబ్బులకు అమ్ములు పోయినా అంటున్నాం. రింగ్ అంటే ఏ విధంగా ఉన్నారు ఇష్టానుసారంగా చేసుకుంటాం. మేము ఎట్టి పరిస్థితిలో రీజనల్ రింగ్ రోడ్కే భూములు ఇవ్వాలంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ ఎత్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఎత్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ చేస్తే మేము రోడ్ వేస్తాం. అయ్యా మీ రోడ్డు మాకు అవసరం లేదు, మీరు వేయొద్దు. మేమేమి కోరితే ప్రజల శ్రేయస్ కొరకు మేమేమి కోరితే మీ ప్రజలకు అనుకూలంగా ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీ ఇష్టానుసారంగా రాక్షస పాలన చేస్తామంటే, రాక్షస పాలన చేస్తామంటే ఊరుకునే లేదు, ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. అఖిలపక్ష నాయకులందరినీ కూడా ఒక్కతాడు మీకు చేస్తాం, ఈ గద్ద తీస్తాం. ఊరు పొద్దున ప్రతిపక్షాలకు వస్తే మాకు ఎన్ని మాయమడం చెప్పినా నాకు తెలుసు. ప్రియాంక గాంధీ గారు భువనగిరిలో పార్లమెంట్ సభలో వచ్చారు. ఆమె గౌరవం అన్నట్టు పదం ఉన్నది. అయ్యా మా భువనగిరిలో పెద్ద రీజనల్ సమస్య ఉన్నది, మేము అధికారాన్ని రండి, ఎంపీని గెలిపేయండి అంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓట్లు వేయించుకొని గెలిచి పిల్లల రైతులకు ముఖం చాటేసినటువంటి పరిస్థితి.
ఎందుకంటే దిలీస్ కంపెనీకి ఎంత కమ్ముడు వేయడం అంటా ఉన్నాం. తుమ్మ వరుణ్ రెడ్డి గారు, మీరు భువనగిరిలో వెంచర్లో కైలాశేఖర్ రెడ్డి గారు గత ఎమ్మెల్యే మొత్తం ఆయన భూమిని కాపాడుకుంటూ ఎట్టి పరిస్థితిలో పోయా నన్ను గెలిపించిన తర్వాత ఇలా ఎన్నో ఒకేసారి అడిగినాం. తుమ్మ వరుణ్ రోడ్డు అమ్ముడు పోయావా, తుమ్మ వెంచర్లకు అమ్ముడు పోయావా, తిరుమల రైతులకు అపాయింట్మెంట్ ఎందుకు చేయలేకపోతే అంటున్నా. ఇప్పుడున్నటువంటి మునిగోళ్ళ రాజగోపాల్ రెడ్డి చెప్తాను, తిరుమల రైతులకు అండగా ఉంటా అంటున్నాం. మిగతా ఎమ్మెల్యేలు రైతులకు అండగా ఉంటాను చెప్తే సరి, చెప్పకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా రోడ్డు మీద తిరగలేమంటాం, ఏ ఒక్క మంత్రిని కూడా రోడ్డు మీద తిరగలేమంటాం. పోలీసులు ఎన్ని రోజులు ఉంటారు, ఎందరో కాన్వే ఎంతో కాన్వే పెట్టుకుంటారు.